నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కేంద్రంలో ఎన్డీఏ కూటమి సారథ్యంలో కొత్త ప్రభుత్వం 71 మందితో నరేంద్ర మోదీ నూతన మంత్రివర్గం మోదీ సారథ్యంలో రాష్ట్రానికి 2 మంత్రి పదవులు ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి బండి సంజయ్ భాజపాకు కొత్త అధ్యక్షుడు నియమితులయ్యే అవకాశం మంత్రివర్గంలో నడ్డా చేరటంతో కొత్త సారథి ఎంపిక అనివార్యం పదేళ్ల తర్వాత కాంగ్రెస్ కు దక్కనున్న ప్రతిపక్ష హోదా విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి చేజిక్కే అవకాశం గ్రూప్ 4 మెరిట్ జాబితా విడుదల చేసిన టీజీపీఎస్సీ ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్స్ నమోదుకు అవకాశం జమ్మూ కశ్మీర్లో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు అదుపు తప్పి లోయలో పడటంతో 9 మంది మృతి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 72 మందితో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది వారిలో 30 మంది కేబినెట్ 5 స్వతంత్రులుగా 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అట్టహాసంగా సాగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో 9,000 మంది అతిథులు పాల్గొన్నారు నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు 3 సార్లు వరుసగా ప్రధాని పగ్గాలు చేపట్టిన తొలి ప్రధాని నెహ్రూ రికార్డును సమన్ చేశారు 71 మంది మంత్రుల్లో యువతతో పాటు అనుభవానికి పెద్దపీట వేశారు అదే సమయంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలకు ప్రాధాన్యం కల్పించారు ప్రధాని మోదీతో పాటు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా నితిన్ గడ్కరీ నిర్మలా సీతారామన్ ఎస్ జయశంకర్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా 5 ఏళ్ల తర్వాత తిరిగి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మోదీ కేబినెట్ లో తొలిసారి చేరారు భాజపా సీనియర్ నేతలు పీయూష్ గోయల్ జ్యోతిరాదిత్య సింధియా ధర్మేంద్ర ప్రధాన్ భూపేంద్ర యాదవ్ మంత్రివర్గంలో తిరిగి చోటు దక్కించుకున్నారు ఇంతవరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్నవారు లోక్సభ ఎన్నికల్లో గెలుపొందారు భాజపా సారథ్యంలోని ఎన్డీఏలో మిత్రపక్షాలుగా ఉన్న 5 పార్టీలకు ఒక్కో కేబినెట్ పదవి దక్కింది జేడీఎస్ నేత కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి హిందుస్థానీ ఆవాం మోర్చా సెక్యులర్ అధినేత బీహార్ మాజీ సీఎం జితిన్ రామ్ మాంఝీ జేడీయూ నేత లలన్ సింగ్ తెలుగుదేశం నుంచి కె రామ్మోహన్ నాయుడు ఎల్జేపీ ఆర్వీ నేత చిరాగ్ పాసవాన్లు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోడీతో పాటు 30 మంది కేబినెట్ మంత్రులు స్వతంత్ర బాధ్యతలు కలిగిన 5 మంత్రులు 36 మంది సహాయ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు తెల్ల కుర్తా పైజామా నీలిరంగు వాస్కోట్ ధరించిన ప్రధాని నరేంద్ర మోదీ తొలుత ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ అమిత్ షా నితిన్ గడ్కరీ ప్రమాణం చేశారు జేపీ నడ్డా శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్మలా సీతారామన్ ఎస్ జయశంకర్ మనోహర్ లాల్ ఖట్టర్ పీయూష్ గోయల్ ధర్మేంద్ర ప్రధాన్ సర్బానంద సోనోవాల్ వీరేంద్ర కుమార్ ప్రహ్లాద్ జోషి జుయల్ ఓరం గిరిరాజ్ సింగ్ అశ్విని వైష్ణవ్ జ్యోతిరాదిత్య సింధియా భూపేంద్ర యాదవ్ గజేంద్ర సింగ్ షెకావత్ అన్నపూర్ణాదేవి కిరణ్ రిజిజు హర్దీప్ సింగ్ మన్సుఖ్ మాండవీయ కిషన్ రెడ్డి రామ్మోహన్ నాయుడు జేడీఎస్ నేత కుమారస్వామి జితన్ రామ్ మాంఝీ జేడీయూ నేత లలన్ సింగ్ ఎల్జేపీ నేత చిరాగ్ పాసవాన్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा మోదీ కేబినెట్ లో స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు ఇంద్రజిత్ సింగ్ జితేంద్ర సింగ్ అర్జున్ రామ్ మేఘవాల్ ప్రతాప్ రావ్ గణపత్రావ్ జాదవ్ జయంత్ చౌదరి ప్రమాణం చేశారు 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు వారిలో జితిన్ ప్రసాద్ శ్రీపాద్ యశో నాయక్ పంకజ్ చౌదరి కృషన్ పాల్ రామ్దాస్ అఠవలే రామ్నాథ్ ఠాకూర్ నిత్యానందరాయ్ అప్నాదళ్ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్ సోమన్న పెమ్మసాని చంద్రశేఖర్ ఎస్పీ సింగ్ బఘేల్ శోభా కరంద్లాజే కీర్తివర్ధన్ సింగ్ బిఎల్ వర్మ శాంతను ఠాకూర్ సురేష్ గోపి ఎల్ మురుగన్ అజయ్ టమ్టా బండి సంజయ్ కమలేష్ పాసవాన్ భగీరథ్ చౌదరి సతీష్ చంద్ర దూబే
సంజయ్ సేత్, రవనీత్ సింగ్, దుర్గాదాస్ ఉయికే, రక్షా నిఖిల్ ఖడ్సే, సుఖాంత్ మజుందార్, సావిత్రి ఠాకూర్, తోకన్ సాహు, రాజ్భూషణ్ చౌధరి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, హర్ష మల్హోత్రా, నిముబెన్ బంభానియా, మురళీధర్ మోహోల్, జార్జ్ కురియన్, పవిత్ర మార్గరెటా ఉన్నారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మినహా ఇతర విపక్ష నేతలు హాజరు కాలేదు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వ్యాపార, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, షారుఖ్ ఖాన్, రజనీకాంత్, అక్షయ్ కుమార్, రవీనా టండన్, అనుపమ్ ఖేర్, విక్రాంత్ మస్సే వంటి ప్రముఖులు విచ్చేశారు. వారితో పాటు అంబానీ కుమారులు అనంత్, ఆకాష్, అల్లుడు ఆనంద్ పిరమల్, గౌతమ్ అదానీ సతీమణి ప్రీతి, సోదరుడు రాజేష్ అదానీలు హాజరయ్యారు. ఇంకా నూతన పార్లమెంటు భవన నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, ట్రాన్స్జెండర్లు, వందే భారత్ రైలు సహా కీలక ప్రాజెక్టుల్లో పాల్గొన్నవారు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి పొరుగు దేశాధినేతలు కూడా హాజరయ్యారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు, శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే, నేపాల్ ప్రధాని ప్రచండ, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నౌత్, భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ ఆఫీఫ్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. 9,000 మంది అతిథులు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే మోదీ కేబినెట్లో ఉత్తరప్రదేశ్ కు అత్యధికంగా ఓ కేబినెట్ ర్యాంకు సహా 9 పదవులు దక్కాయి. 8 మంది మంత్రులతో బీహార్ రెండో స్థానంలో నిలిచింది. అందులో 4 కేబినెట్ మంత్రులు ఉన్నారు. అక్టోబర్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రకు 6 మంత్రి పదవులు దక్కాయి. మోదీ మూడో కేబినెట్లో 7 మహిళలకే అవకాశం దక్కింది. మొత్తం 71 మంత్రుల్లో 42 మంది ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీ వర్గాలకు చెందిన వారున్నారు. అయితే ఒక్క ముస్లింకు కూడా కేబినెట్లో ప్రాతినిధ్యం దక్కలేదు. మోదీ గత కేబినెట్లో మంత్రులుగా ఉన్న 37 మంది ఈసారి అవకాశం కోల్పోయారు. వారిలో 7 కేబినెట్ మంత్రులు ఉన్నారు. ప్రధాని మోదీ అధికార నివాసంలో కొత్త కేబినెట్ ఇవాళ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైన ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ కేంద్ర మంత్రి పదవిని సున్నితంగా తిరస్కరించారు. స్వతంత్ర హోదాకు బదులు సహాయ మంత్రి పదవి ఇవ్వజూపినట్లు చెప్పారు. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ప్రఫుల్ పటేల్ మీడియాతో మాట్లాడారు. గతంలో కేబినెట్ మంత్రిగా పనిచేసిన తాను ఇప్పుడు సహాయ మంత్రి చేపట్టడం అంటే స్థాయిని తగ్గించుకున్నట్లే అవుతుందని వివరించారు. ఈ విషయాన్ని భాజపా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా త్వరలో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ప్రఫుల్ పటేల్ చెప్పారు. పటేల్ నిరుత్సాహానికి గురైనట్లు వార్తలు రావడంతో భాజపా సీనియర్ నేతలు దేవేంద్ర ఫడ్నవీస్ ఆయనను కలిసి బుజ్జగించినట్లు తెలుస్తోంది. పొత్తు ధర్మం ప్రకారం పార్లమెంటులో బలం ఆధారంగా మిత్రపక్షాలకు మంత్రి పదవుల కేటాయింపు జరుగుతుందన్నారు. భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు పరిశీలిస్తుందని, అంతదాకా వేచి చూడాలని పటేల్ కు విజ్ఞప్తి చేసినట్లు ఫడ్నవీస్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి 2కి అమాత్య యోగం వరించింది. సికింద్రాబాద్ ఎంపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆదివారం కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేస్తానని కిషన్ రెడ్డి తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా రాష్ట్ర ప్రగతికి పాటుపడతానని బండి సంజయ్ వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా భాజపా శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో 8 సీట్లతో రాష్ట్రంలో కమలం పార్టీ సత్తా చాటింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో మూడోసారి కొలువుదీరిన కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి 2ని మంత్రి పదవులు వరించాయి. సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా, కరీంనగర్ లోక్సభ సభ్యుడు బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లో జన్మించారు. మధ్యతరగతి రైతు కుటుంబంలో నుంచొచ్చిన కిషన్ రెడ్డి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ స్ఫూర్తితో బాల్యం నుంచే నాయకత్వ లక్షణాల్ని పుణికిపుచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృష్ణానది నుంచి గోదావరి నది వరకు తెలంగాణ పోరు యాత్ర నిర్వహించి 333 సమావేశాల్లో ప్రసంగించారు. జనతా పార్టీ యువమోర్చా నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కిషన్ రెడ్డి అంచెలంచెలుగా కేంద్ర మంత్రి స్థాయికి చేరుకున్నారు. చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్ల విషయంలో తీసుకున్న ప్రత్యేక చొరవగాను యూనిసెఫ్ చైల్డ్ ఫ్రెండ్లీ లెజిస్లేటర్ గౌరవాన్ని పొందారు. किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा।
मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा। రాజకీయ వారసత్వం లేకపోయినా కష్టపడి పనిచేసిన సాధారణ కార్యకర్తలకు సైతం మంత్రి పదవులు కట్టబెట్టిన ఘనత కేవలం భాజపాకే దక్కుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ నుంచి 2, ఏపీ నుంచి 1కే మంత్రి పదవులు ఇచ్చినందుకు ప్రధాని మోదీ భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్న కిషన్ రెడ్డి రాష్ట్రంలోనూ భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసేలా కృషి చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఖచ్చితంగా 2 రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలి, ఏకాభిప్రాయంతో పనిచేయాలి, చిన్న చిన్న సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పెట్టుబడులు తెచ్చుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఈ 2 రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టులు కానీ ఇతరత్రగా నిర్మాణం చేసుకోవాలి, విదేశీ పెట్టుబడులు తెచ్చుకోవాలి. అల్టిమేట్గా మనం తెలుగు వాళ్ళందరం కూడా కలిసి 2 రాష్ట్రాలు ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీ వాతావరణంలో పనిచేసుకుంటూ 2 రాష్ట్రాలు అభివృద్ధి చేసుకొని తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచమంతా చాటే విధంగా ప్రయత్నం చేయాలి. తప్పకుండా తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము తప్పకుండా అంకిత భావంతో కృషి చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన నేతగా బండి సంజయ్ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. సామాన్య కార్యకర్తగా భాజపాలో పనిచేసిన సంజయ్ ఇంతింతై అన్నట్లుగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎదిగారు. బండి సంజయ్ స్వస్థలం కరీంనగర్ కాగా స్థానిక శిశు మందిర్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే ఆర్ఎస్ఎస్ లో స్వయం సేవకుడిగా పనిచేస్తూ వివిధ హోదాలకు చేరుకున్నారు. అడ్వాణి రథయాత్రలో ఇన్ఛార్జిగాను వ్యవహరించారు. కరీంనగర్ అర్బన్ సహకార బ్యాంకు పాలకవర్గ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించిన బండి సంజయ్ భాజపాలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన సంజయ్ కేంద్ర సహాయ మంత్రి పదవిని దక్కించుకున్నారు. కేంద్ర మంత్రిగా వచ్చిన అవకాశాన్ని రాష్ట్ర ప్రగతి, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం వినియోగిస్తానని బండి సంజయ్ తెలిపారు. కేంద్ర సహాయ మంత్రిగా చేసిన అనంతరం ప్రధాని మోదీ భాజపా జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు చెప్పారు. కార్యకర్తల కృషి ఫలితంగానే మంత్రి పదవి వచ్చిందన్న సంజయ్ వారికి ఎప్పటికీ రుణపడి ఉంటారని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా రాష్ట్ర అభివృద్ధిలో పూర్తి స్థాయిలో సహకరిస్తానన్న సంజయ్ రాష్ట్ర ప్రజలు భాజపాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని వెల్లడించారు. నేనైతే ఎప్పుడు ఊహించుకోలేదు ఈ స్థాయికి వస్తా అని చెప్పి. కానీ ఇది భారతీయ జనతా పార్టీలో మాత్రమే అవకాశం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం ఉంది. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్న నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పంలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది. నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా గతంలో కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కూడా అందరికి కలిసిమెలిసి సహకరిస్తాం. ఇవాళ ఒక మంచి బాధ్యత రావడం, దాన్ని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎక్కువగా ఉపయోగించుకునే విధంగా కిషన్ రెడ్డి గారు నేను ప్రయత్నం చేస్తాం. ఢిల్లీలో ప్రధాని మోదీ 3వసారి ప్రమాణ స్వీకారం చేపట్టిన నేపథ్యంలో రాష్ట్రంలో కాషాయ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. హైదరాబాద్ భాజపా రాష్ట్ర కార్యాలయంలో బాణసంచా కాల్చి రంగులు చల్లుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట, పరకారలో స్వీట్లు పంచుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. గత సర్కారుకు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేకపోవడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి సరిగా జరగలేదని పొన్నం విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల అభివృద్ధికి నిధులు తెచ్చే విషయంలో సహకారం అందించాలని ఆయన కోరారు. విభజన చట్టంలోని అన్ని హామీలను నెరవేర్చి నూతన కేంద్ర మంత్రులు అభివృద్ధి కోసం పాటుపడాలని పొన్నం ఆకాంక్షించారు. భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడు నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రివర్గంలో చేరటంతో ఆయన స్థానంలో కొత్త సారథిని ఎన్నుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. నడ్డాతో పాటు భూపేంద్ర యాదవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, ధర్మేంద్ర ప్రధాన్ మంత్రివర్గంలో చేరటంతో పార్టీలో వారి స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. 2020లో అమిత్ షా స్థానంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నడ్డా పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. 18వ లోక్సభలో ఇండియా కూటమి సభ్యుల సంఖ్య పెరిగిన వేళ 10 ఏళ్ల తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేత నియమితులయ్యే అవకాశం ఉంది. 2014 నుంచి విపక్ష హోదాకు అవసరమైన ఎంపీల సంఖ్య ఏ పార్టీకి లేకపోవడంతో
దిగువ సభలో ప్రతిపక్ష నేత పదవి ఎవరికీ దక్కలేదు. మొత్తం లోక్సభ సభ్యుల్లో కనీసం 55 మంది ఎంపీలు ఉన్న పార్టీకి విపక్ష నేత హోదా అర్హత లభిస్తుంది. 2014, 2019లో కాంగ్రెస్ కు ఆ స్థాయిలో సభ్యులు లేనందున ప్రతిపక్ష నేతను నియమించలేదు. విపక్ష నేతగా గుర్తింపు పొందిన వారికి కేబినెట్ మంత్రి హోదా లభిస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 99 స్థానాల్లో గెలవడంతో ఇప్పుడు ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కనుంది. రాహుల్ గాంధీ ఆ పదవి చేపట్టాలని కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇప్పటికే తీర్మానం చేసింది. త్వరలో ఆయన తన నిర్ణయం వెల్లడించనున్నారు. అలాగే 5 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవి కూడా విపక్షాలకు దక్కే అవకాశం ఉంది. ఒడిశా ముఖ్యమంత్రి ఎవరన్న అంశాన్ని తేల్చేందుకు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్ ను కేంద్ర పరిశీలకులుగా భారతీయ జనతా పార్టీ నియమించింది. భాజపా పార్లమెంటరీ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ వెల్లడించారు. ఒడిశా సీఎం ప్రమాణ స్వీకారోత్సవం జూన్ 12న నిర్వహించనున్నట్లు అంతకుముందు భాజపా అధికార ప్రతినిధి దిలీప్ మొహంతి స్పష్టం చేశారు. ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని పేర్కొన్నారు. కాగా ఒడిశాలో వరుసగా 24 ఏళ్లు అధికారంలో ఉన్న బిజు జనతాదళ్ ఓటమి చవిచూడటంతో ఆ పార్టీ ముఖ్యనేత వీకే పాండ్యన్ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 2000 సంవత్సరం ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన పాండ్యన్ అప్పటి సీఎం నవీన్ పట్నాయక్ కు 20 ఏళ్లు ప్రైవేటు సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. 2023లో రిటైర్మెంట్ ప్రకటించి బిజు జనతాదళ్లో చేరారు. నవీన్ పట్నాయక్ ను నియంత్రిస్తూ పార్టీని పాండ్యన్ ఆధీనంలోకి తీసుకున్నారని భాజపా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ఓటమికి కారణమైందన్న విమర్శలు రావడంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రాష్ట్రంలో 8180 గ్రూప్ 4 పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలకమైన ధృవపత్రాల పరిశీలనకు టీజీపీఎస్సీ తేదీని ఖరారు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న జనరల్ ర్యాంకుల జాబితాను ప్రకటించిన టీజీపీఎస్సీ తాజాగా ధృవపత్రాల పరిశీలనకు ఎంపికైన మెరిట్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకునేందుకు కమిషన్ అవకాశం కల్పించింది. ధృవపత్రాల పరిశీలనకు వచ్చే అభ్యర్థులు తప్పనిసరిగా వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని సూచించింది. వారిని మాత్రమే విడతల వారీగా ధృవపత్రాల పరిశీలనకు అనుమతిస్తామని పేర్కొంది. అభ్యర్థులు వెరిఫికేషన్ కు హాజరు కావాల్సిన రోజువారీ తేదీలను కమిషన్ వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలిపింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో గత కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను డిసెంబర్లోగా నిరుపేద కుటుంబాలకు అందజేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉద్ఘాటించారు. 2013-14లో హుజూర్ నగర్ నియోజకవర్గంలో 2160 ఇండ్ల నిర్మాణం ప్రారంభించినట్లు మంత్రి పేర్కొన్నారు. కానీ గత భారాస సర్కారు పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిర్మాణ ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 74 కోట్ల రూపాయలను ఈ ఇళ్ల నిర్మాణానికి కేటాయించిందని వెల్లడించారు. మరో 6 నెలల్లో నిర్మాణాలు పూర్తి చేసి ఇల్లు లేని నిరుపేదలకు అందజేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. 2160 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ని పూర్తి చేయడానికి 74 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. ఈ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. డిసెంబర్లోగా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిజంగా నిరుపేదలకి ఇల్లు లేని కుటుంబాలకి ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. హైదరాబాద్ ఆదర్శ నగర్ లో వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ఎస్ఎస్సీలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందించింది. కార్యక్రమానికి శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పటోళ్ల సంగమేశ్వర్తో కలిసి 150 మంది విద్యార్థులకు అవార్డులను అందజేశారు. పురస్కారాలు అందుకున్న విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అందుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కారణం ఏంటంటే ఇప్పటిదాకా మంచి చదివిండ్రు, ఇక ముందు ఇంకా మంచి చదువుకోవాలి, మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని చెప్పేసి ఈ పురస్కారాలు ఇస్తాం. మరి అట్లనే ఈ పురస్కారాలకు సంబంధించి ఈ సంఘానికి సంబంధించి ఏదైనా ప్రభుత్వ పరంగా మీ అవసరాలు ఏమన్నా కూడా నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో తప్పకుండా మీ సమస్యను పరిష్కారం చేసే పనిని తప్పకుండా నేను చేస్తా. ఎప్పుడు వచ్చినా కూడా మిమ్మల్ని గెలవడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా 24 గంటల మంచినీటి సరఫరా చేసే నగరంగా కరీంనగర్ మారనుందని మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా మోడర్న్ హౌసింగ్ బోర్డు కాలనీ మంచినీటి రిజర్వాయర్ ను అధికారులతో కలిసి సందర్శించారు.
18 కోట్ల రూపాయలతో చేపట్టిన 24/7 వాటర్ సప్లై పైలట్ ప్రాజెక్టు పనులను తనిఖీ చేశారు. ఆగస్టులోగా నిరంతర నీటి సరఫరాను ప్రారంభిస్తామన్న మేయర్ పైలట్ ప్రాజెక్టులోని సమస్యలను పరిష్కరిస్తూ క్రమంగా నగరమంతా విస్తరిస్తామని వెల్లడించారు. 4.5 ఏళ్లుగా ప్రతిరోజు నీరు అందిస్తున్నామన్న సునీల్ రావు మానేరు డ్యాంలో ప్రస్తుత నీటి మట్టం 5 టీఎంసీలకు పడిపోవడంతో రోజు విడిచి రోజు ఇస్తున్నామన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పటికీ నీటి పంపిణీకి ఇబ్బంది లేకుండా సోలార్ పవర్ ఏర్పాట్లు చేస్తున్నట్లు మేయర్ వివరించారు. 24/7 వాటర్ సప్లై చేయాలనే ఆలోచనతో 18 కోట్ల రూపాయల నిధులతోటి టెండర్స్ పూర్తి చేసుకుని పనులు ప్రారంభించాం. ఇప్పటి వరకు దాదాపుగా 3,000 కనెక్షన్స్ హౌస్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీటరింగ్ కూడా ఫిక్సప్ చేయడం జరిగింది. ఇంకా ఒక 900 కనెక్షన్స్ మాత్రమే ఇచ్చేది ఉంది. అది కూడా జూలై చివరిలోగా ఇచ్చేసుకొని మరి బ్రహ్మాండంగా కరీంనగర్ నగరంలో తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ తెలుగు రాష్ట్రాలన్నింటిలో కూడా ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో కూడా 24/7 వాటర్ సప్లై అనేది లేదు ఈరోజు. అటువంటి మొట్టమొదటి ఘనత సాధించినటువంటి నగరంగా మన కరీంనగర్ నగరం తీసుకోబోతోంది. రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు సరికొత్త రికార్డు సృష్టించారు. సైబర్ నేరగాళ్లు కాజేసిన 7,90,00,000 తిరిగి స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,144 సైబర్ క్రైమ్ కేసులు నమోదవగా జాతీయ లోక్ అదాలత్లో 2,973 కేసుల్లో బాధితులు పోగొట్టుకున్న సొత్తు తిరిగి అప్పగించినట్లు వెల్లడించారు. సైబర్ నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే మోసగాళ్ల బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము నిలిపివేసి బాధితులు తిరిగి పొందేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. గత మార్చిలో లోక్ అదాలత్లో నమోదైన 803 కేసుల్లో బాధితుల 3,66,00,000 తిరిగి రాబట్టినట్లు పోలీసులు వివరించారు. ఓ ఖాళీ కెమికల్ ట్యాంకర్ కు వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి ఖాజీపల్లి చౌరస్తాలో జరిగిన ఈ ప్రమాదంతో చుట్టుపక్కల ఉన్న పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. వెల్డింగ్ చేస్తూ గాయపడిన వ్యక్తిని ఫరూక్ గా గుర్తించారు. బాధితుడిని సురారంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రామోజీ సంస్థల అధినేత రామోజీరావు మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని దుబాయ్లోని తెలుగువారు విచారం వ్యక్తం చేశారు. దుబాయ్లోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న జనసేన తెలుగుదేశం పార్టీ నేతలు రామోజీరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. గామా అవార్డ్స్ కు గుర్తింపు దక్కడంలో రామోజీరావు ప్రోత్సాహం మరువలేదని గుర్తు చేసుకున్నారు. రామోజీ గారికి ఈటీవీకి చాలా మంచి సంబంధం ఉందండి. మేము గామా అవార్డ్స్ అనేది గత 4 సంవత్సరాలుగా చేస్తున్నాము. దానికి ఈటీవీ నుంచి ఎంతో ప్రోత్సాహం ఉంది మాకు. ఈటీవీ టీము మా అందరినీ అలాగే రామోజీ గారిని కూడా మాకు గామా అవార్డ్స్ గురించి కూడా చాలా సపోర్ట్ చేస్తుండేవారు. సో రామోజీ గారు మనందరూ వదిలిపోవడం మనందరికీ చాలా బాధాకరం. రామోజీ గారు ఎక్కడున్నా ఆయనకి ఆత్మ సాధించాలి. జమ్మూ కశ్మీర్లో భక్తులు ప్రయాణిస్తున్న బస్సుపై తీవ్రవాదులు చేసిన దాడిని భారత నేత మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. దాడి కారణంగా 9 మంది మృతి చెంది పలువురు గాయపడడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎక్స్లో స్పందించిన ఆయన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై ఎంఐఎం కూడా స్పందించింది. తీవ్రవాదుల చర్యను ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఖండిస్తూ ఇది హేయమైన చర్యగా పేర్కొన్నారు. దాడికి కారణమైన వారిని త్వరితగతిన పట్టుకుని ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయాలని ఎక్స్ వేదికగా కోరారు. గత కొన్ని వారాలుగా చెత్తతో నింపిన గాలి బుడగలను తమ భూభాగాల్లోకి పంపి ఉత్తర కొరియా కవ్విస్తున్న వేళ దక్షిణ కొరియా ప్రతి చర్యలకు దిగేందుకు సిద్దమైంది. సరిహద్దుల్లో భారీ లౌడ్ స్పీకర్లను మోహరించి ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా ప్రచారాలను ప్రారంభిస్తామని సియోల్లోని అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. సైనిక స్థావరాలున్న ఉత్తర కొరియా ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా కేపాప్ సంగీతం, అంతర్జాతీయ వార్తలతో పాటు ప్యాంగాంగ్ వ్యతిరేక ప్రసారాలను సియోల్ హోరెత్తించనున్నట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియాలో అంతర్జాతీయ వార్తలు, కేపాప్ సంగీతాన్ని వినటం తీవ్ర నేరాలుగా పరిగణిస్తారు. అవి తమ పౌర సమాజంలో విప్లవ భావాలను నాటుతుందని, తన అధికారాన్ని బలహీనపరుస్తుందని నియంత కిమ్ జాంగ్ ఉన్ భావిస్తారన్న వార్తలు వినిపిస్తాయి. 2015లో ఇలాగే దక్షిణ కొరియా లౌడ్ స్పీకర్లతో ఉత్తర కొరియా వ్యతిరేక ప్రసారాలను సరిహద్దుల్లో మార్మోగించింది.